వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పందిస్తూ ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి దోచుకున్నారు. ఆర్థిక నేరగాళ్లు ఎప్పటికైనా రాజకీయాల నుంచి తప్పుకోవటం మంచిదే. విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఆ పార్టీ దివాలాతనానికి నిదర్శనం అన్నారు. ప్రజా సంక్షేమానికి పాటుపడలేని వాళ్ళు రాజకీయాలకు స్వస్తి చెప్పటమే ఎంతైనా మంచిదంటూ ఎద్దేవా చేశారు. రాజీనామాతో ఆయన ఆర్థిక నేరాలు పోతాయనుకోవటం సమంజసమైనది కాదని, రాజకీయ నేతలకు ఇదొక గుణపాఠం మాత్రమే కావాలి అని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యత్వానికి ఈ నెల 25న రాజీనామా చేస్తున్నట్లుగా వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏ రాజకీయ పార్టీలో చేరను, వేరే పదవులు ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయటం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ఇందుకు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతికి సతా కృతజ్ఞుణ్ణి. జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీకాలం 2028 జూన్ వరకు ఉంది. మరో 3 ఏళ్లు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా ప్రకటన చేయటం వైకాపాలో కలకలం రేపింది.